హాయ్ ఫ్రెండ్స్, హెల్తీగా టేస్టీగా మినపప్పు బర్ఫీ చేశాను. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే స్వీట్ ఇది. ఎలా చేశానో ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 కప్పు మినపగుండ్లు వేసి మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి. ఈ విధంగా ఈ మినపగుండ్లను ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈ మినపగుండ్లను ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మినపగుండ్లను వేసుకోవాలి. టేస్ట్ కోసం నేను ఒక ఇలాచీ వేసానండి. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మూత పెట్టి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. కొంచెం తక్కువ తీసుకుంటున్నానండి నేనైతే. ఇప్పుడు ప్యాన్లో వేసేసి కొంచెం వాటర్ పోసి బెల్లాన్ని కరిగించుకోవాలండి. చూడండి, ఇలా ఉండలు లేకుండా మొత్తం కరిగించుకోవాలి బెల్లం మొత్తం. ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు 1 కప్పు పాలు పోసుకుంటున్నానండి. పాలు పోసి ఇది కూడా చక్కగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మినపగుండ్ల పౌడర్ వేసి చక్కగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. చూడండి ఫ్రెండ్స్, కాసేపు ఇలా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెట్టారంటే సూపర్ టేస్టీ అండి. అస్సలు మిస్ అవ్వద్దండి ఈ వీడియోని. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని చాలా చక్కగా స్పాంజ్గా వస్తుందండి. స్వీట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చల్లారనిద్దామండి ఒక 5 మినిట్స్ వరకు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి. ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ఈజీగా వంటలు చేసేయండి. ఇప్పుడు చాలా చక్కగా బర్ఫీ రెడీ అయ్యిందండి. ఇప్పుడు ఇలాంటి బౌల్ తీసుకొని దీంట్లో వేసుకొని కొంచెం నెయ్యి అద్దుతూ సాఫ్ట్గా ఇలా ఒత్తుకోవాలండి. చూడండి, ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. ఈ బర్ఫీని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందాం. 2 సార్లు ట్యాప్ చేస్తే ఊడి వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈజీగా కట్ చేసుకొని మంచిగా ఇష్టంగా తినొచ్చండి ఇంట్లో వాళ్ళందరూ. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. మరి ఇంకొక వీడియోతో వస్తాను.